హరిశ్రీ గణపతే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుద్ధజనులకు, హైందూ ధర్మం పాటించే వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. ప్రస్తుత టాపిక్ బుధగ్రహం అన్నమాట. అది లగ్నం నుంచి కాకుండా ఏ రాశిలో ఉంటే ఏమిటి అనేటువంటి ఫలితం మనం చెప్పబోతున్నాం అన్నమాట. ఈ బుధుడు కారకత్వాలు ఏంటంటే ఆహార సంబంధంగా, అంటే న్యాయశాస్త్ర, జ్యోతిష్ శాస్త్ర, తర్కశాస్త్ర, వైద్యశాస్త్ర, పాకశాస్త్ర అంటే వంట అనమాట. పాకశాస్త్ర మీడియేట్ ట్రాన్సాక్షన్ సంబంధించిన గ్రహం అనమాట. బాగుంటే మీడియేటర్లు మన ఫేవర్గా ఉంటారు, బాగపోతే మన మధ్యవర్తి కూడా అవతల వాళ్ళకి ఫేవర్గా ఉంటాడు అనమాట. అది బుద్ధి కారకుడు అనమాట. అది చదువు బాగా రావాలంటే బుధుడే. అంటే బుద్ధి అతను పిచ్చివాడా మంచివాడా చెప్పాలంటే బుధుడు ఒక్కటే సరిపోదు మనకి. దానికి కనెక్షను మనస్సు కారకుడు, మనోస్థానాధిపతి, లగ్నాతి చంద్రలగ్నాతి చూసుకున్న తర్వాత అప్పుడు బుధుడు దెబ్బతింటే అప్పుడు వాటిని కూడా పరిశీలన చేయాలన్నమాట. అందువల్ల ఇది చాలా ముఖ్యమైనటువంటి గ్రహం అనమాట. ఒక ఇంటెలిజెంట్ గ్రహం అనమాట. అది కనుక ఒక విద్య సంబంధించినటువంటి కారకత్వం కూడా ఉంటుంది అన్నమాట. దేవాలయానికి వెళ్ళాలన్నా కూడా ఈ బుధుడు కొద్దిగా గురువు బుధుడు ఫేవర్గా ఉన్నప్పుడు ఆ దేవాలయ సంబంధించిన గ్రహం అనమాట. కనుక ఆహార గ్రహం అంటే ఇప్పుడు బుధుడు బాగాలేదు, కలహాలు ఉన్నాయి, భోజనం చేసేటప్పుడు భార్యాభర్తలు అనేటువంటిది మాట్లాడుకోకూడదు అనమాట. అట్లా అందువల్ల చాలా అన్ని గ్రహాల్లో ఇంటెలిజెంట్ అనేటటువంటిది బుధుడికే సంబంధం ఉందన్నమాట. అట్లా ఈ హోటల్ పెట్టాలన్నా కూడా బాగుంటే బుధుడు, అది ఈ ఆహార సంబంధించినటువంటి బిజినెస్ నోట్లోకి వెళ్ళేటటువంటిది, అది కూడా మెడికల్ సంబంధం కూడా. అందుకే వైద్యశాస్త్రం అనేది కూడా చెప్పాను అనమాట. అంటే ఉదాహరణకి ఈ జ్యోతిష్యం అనేటువంటి నేర్చుకునేటువంటి వాళ్ళు మా గురువు గారు ఉన్నారు. ఆయన జ్యోతిష్యం చెప్పబోయే ముందు ఆయన హోటల్ బిజినెస్. నేను జ్యోతిష్యం చెప్పబోయే ముందు నాకు 2 హోటల్స్ ఉండే అనమాట గుంటూరులో. అందువల్ల ఇదేంటంటే డాక్టర్లు కూడా జ్యోతిష్యం నేర్చుకున్నటువంటి వాళ్ళు గుంటూరులో చాలా ఉన్నారు, రవిబాబు అని చెప్పాను అట్లా. అందువల్ల జ్యోతిష్యం, గణితం కనుక ఈ జ్యోతిష్యం రావాలన్నా కూడా గణిత శక్తి, బుద్ధిశక్తి, జ్ఞాపక శక్తి ఉండాలి. ఈ అన్నిటికీ కొద్దిగా కారకత్వం అనేటటువంటిది కొద్దిగా ఈ బుధుడు అనమాట. ఆ లెక్కల్లో 100 పాళ్ళు రావాలన్నా కూడా రవి బుధులు అనేటువంటి ఇండికేషన్స్ అనేటటువంటివి ఉంటాయన్నమాట. కనుక ఈ బుధుడు ప్రస్తుతం ఏంటంటే ఆ 12 రాశుల్లో మేషరాశి నుంచి ఏ రాశిలో మనకి ఉండేటట్టయితే ఎట్లా రిజల్ట్స్ ఉంటాయి అనేటువంటిది మనం చూస్తున్నామన్నమాట. బుధుడు మేషంలో ఉండేటైతే వాళ్ళ ఆలోచన విధానం సక్రమంగా ఉండదు. ఎందుకంటే బుధుడికి అది శత్రుక్షేత్రం అనమాట. చపల మనస్థితి, దుష్టబుద్ధి, ఎక్కువగా ఆహారం తినడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటాడు, పోట్లాడటానికి కూడా వెనకాడు అనమాట. అది అంటే ఒకవేళ తల్లికి మేషంలో బుధుడు ఉన్నాడు, పిల్లల్ని కూడా బాగా తిడతా ఉంటారు అనమాట. భయం అనేది లేదు, నిర్భయత్వం అనేది ఉంటుంది. తను అనుకున్న పని సాధిస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అందువల్ల ఏదైనా కుజక్షేత్రంలో ఈ బుధుడు ఉండగానే కొద్దిగా కలహాలు కొద్దిగా ఎక్కువగా ఉంటుంటాయి. శత్రుక్షేత్రం కాబట్టి ఆ పీరియడ్ రన్ అయ్యేటప్పుడు ఇంట్లో బలం ఉండదు, సమాజంలో బలం ఉండదు, నవాంశల బలాలు కూడా మనం చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వృషభంలో బుధుడు ఉండేటైతే మంచి గుణగణాలు అనేటువంటి బాగుంటాయి. మాట యందు, ప్రవర్తన యందు కంట్రోలింగ్ ఉంటుంది. ఇప్పుడు నాది సింహలగ్నం, లగ్నం గురించి కాదు కానీ వృషభంలో బుధుడు ఏం చెప్పాడు? ప్రవర్తన యందు, మాట యందు, ప్రవర్తన యందు నియంత్రణ గలవాడు, సూక్ష్మత గలవాడు, ఆలోచించి మాట్లాడేవాడు. కనుక ఒక విషయాన్ని ఎంతవరకైతే వాళ్ళు ఆలోచించగలరో అంత డీప్గా ఆ డెప్త్ పాయింట్ దాకా ఆలోచిస్తారు. సకల కళ యందు జ్ఞానము కలవాడు, విషయాసక్తి అంటే సెక్స్ యాటిట్యూడ్ అనేది కొద్దిగా ఉండటానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. ధనవంతుడు, పుత్ర సుఖం, సోదర సుఖం కలవాడు అవి ఉండడం. సోదర సుఖం చెప్పాలన్నప్పుడు మనం ఈ తృతీయ భావం అనేది సోదర కారకుడు, తృతీయ భావం చూడాలి. పుత్ర సుఖం గురించి చెప్పబోయేటప్పుడు ఆ పంచమ భావం పుత్రకారకుడు గురువు, చంద్రలగ్నాది పంచమం చెప్పాలన్నమాట. అంటే బుధుడు వృషభంలో ఉండగానే మోపిల్ల పుడతారని టక్కనే చెప్పకూడదు అనమాట. అట్లా నెక్స్ట్ ఈ బుధుడు మిథునంలో ఉండితే ఇది సొంత ఇల్లు అనమాట. బుధుడు మిథునంలో ఉంటే వినేవారికి ఆనందం, అతిశయం కలిగే మాటలు పలుకుతాడు. నెక్స్ట్ ఆహారం మీద కూడా ప్రేమ ఉంటుంది. అంటే ఒక్కోసారి తల్లి ఒక చోట పుట్టి అమ్మ వాళ్ళ నాయల మీద పెరుగుతూ ఉన్నటువంటి ఉంటుంది. వెరీ రేర్గా కొద్దిగా కాంప్లికేషన్స్ అనేటువంటిది వస్తే వివాహ విషయాల్లో అక్కడ కొద్దిగా 2 తల్లుల దగ్గర పరిపాలన పెరుగువాడు, మంచి వేషభూషణాలు గలవాడు, గృహ సుఖం, భక్షణ సుఖం. ఆహారం అంటే
కొద్దిగా ప్రేమ ఎక్కువ ఉంటుంది. బుధుడు ఆహార గ్రహం కాబట్టి. ఇంకా దైవతత్వం అనేది కూడా కొంచెం ఉంటుంది. కొద్దిగా సొంత ఇళ్ళు కొనుక్కోవడానికి అవకాశాలు అనేటటువంటి ఉంటుంది, ఎందుకంటే ఇది ఓన్ హౌస్ కాబట్టి అన్నమాట. బుధుడు కర్కాటకం ఉన్న ఎడల చెడు పనులు చేయుట అంటే అది శత్రుక్షేత్రం అనమాట. కర్కాటకం ఏంటంటే చంద్రుడి ఇల్లు అనమాట. అంటే బృహస్పతి భార్యతో చంద్రుడు ఇల్లీగలు కలిస్తే పుట్టినవాడు బుధుడు. అందువల్ల ఈ బుధుడు యాక్షన్స్ అనేటువంటిది కర్కాటకంలో కొద్దిగా బలహీనంగా ఉంటాయి. చెడు పనులు చేయటం ఇష్టం కలవాడు, సంగీతం మందు సత్కథ శ్రవణ మందు ఇష్టం లేనివాడు, రాజసేవకుడు అంటే గవర్నమెంట్ జాబ్స్ పాసిబిలిటీస్ ఉన్నాయి, అన్యదేశవాసి అంటే ఈ కర్కాటకం జలక్షేత్రం కాబట్టి కాలువ దాటాలన్నా, నది దాటాలన్నా, సముద్రం దాటాలన్నా, సముద్రాలతలో జాబ్ చేయాలన్నా కొద్దిగా ఎక్కువ అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. స్త్రీ భోగం మందు అధిక ఇష్టం కలవాడు అయి ఉండను. అందువల్ల ఈ కర్కాటకం చంద్రుడిలు కాబట్టి ఆ తల్లి ప్రేమ కొంచెం బాగానే పొందగలడు అనమాట. దండంలో లేకుండా కొద్దిగా పాసిబిలిటీస్ అనేటటువంటివి ఉంటాయి. కర్కాటకం అనేది ఆ మాతృకారకం అనేటువంటి చంద్రుడి ఇల్లు వల్ల. ఇంకా ఏంటంటే ఈ బుధుడు తన ఇల్లు అయినటువంటి మిథునానికి 2లో ఉన్నాడనమాట. తన ఇండ్లైన మిథునానికి 2లో ఉన్నందువల్ల ఆర్థికమైనటువంటి బలం కూడా సంపాదన ఇచ్చేటువంటి ఒక అథారిటీ అనేటువంటిది ఉంటుంది. ఏ గ్రహమైనా తన ఇంటి నుంచి ధనస్థానాలు ఉంటే అంటే 2 ఉంటే ఆర్థిక పుష్టి, ఆర్థిక సంపద ఇస్తూ ఉంటుంది అనమాట. బుధుడు సింహం ఉన్న అబద్ధాలు పలుకువాడు, నీచ బుద్ధి, బంధు సహోదర వైరం ఉంటుంది, స్త్రీ ప్రియత్వం ఉంటుంది, ఎల్లప్పుడూ శత్రువులు కలవాడి ఉండను. అంటే అదే సింహ లగ్నంలో బుధుడు ఉంటే కొంచెం బాగా చాలా కోణాల్లో చూసి చెప్పాలన్నమాట. లగ్నాధిపతి ఎక్కడున్నాడు, వావి వరుసలో ఒక్కొక్కసారి తప్పుతానికి అవకాశాలు అనేటువంటి ఉంటాయి అన్నమాట. అది లగ్నంలో బుధుడు గురించి నేను సింహంలో బుధుడు గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం. సింహంలో బుధుడు ఏంటంటే వాళ్ళ బంధువులు కొద్దిగా ఊరు బయట వికెట్స్ ఆ వాతావరణాలు అనేటువంటిది కొద్దిగా ఉండటానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. నెక్స్ట్ బుధుడు కన్యారాశి ఎందు ఉచ్చలో ఉన్న మొదట 15 డిగ్రీలు తర్వాత 15 డిగ్రీలకి సొంత ఇల్లు ఉచ్చ అనేటువంటి ఉంటుంది అన్నమాట. కనుక వాక్ సంభాషణ చాతుర్యం అనేటువంటి ఉంటుంది. జ్యోతిషం రావడానికి మిథునంలో బుధుడు ఉన్నా, కన్యలో బుధుడు ఉన్నా జ్యోతిషం రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మంచి వక్త, ఒక లెక్చర్ పోస్ట్ రావాలన్నా కూడా అవకాశం ఉంటుంది. అన్ని కార్యాలు సర్వకార్యములందు సమర్థత అనేటటువంటిది ఉంటుంది. అభివృద్ధి బాగా ఉంటుంది, హ్యాపీనెస్ బాగానే ఉంటుంది. అందంగా ఉన్న వారిని ఆశించు అంటే కోరిక కలవాడు. స్త్రీ సింహం అంటే కన్య కాబట్టి అక్కడ ఉండేటట్టయితే కొద్దిగా వాళ్ళ గురించి కొద్దిగా ఇంట్రెస్ట్ అనేటటువంటిది కొద్దిగా ఉంటుంది అన్నమాట. కనుక ఇది మిథున బుధుడి కంటే కన్యా బుధుడికి మనం ఎక్కువగా మంచి చెప్పొచ్చు అనమాట. మిథున బుధుడు ఏమన్నా స్త్రీ పురుషుల కలయిక అంటే అది మైథునం అనమాట. కన్య ఏంటంటే ఓన్లీ స్త్రీ రాశి అనమాట. అందువల్ల కొద్దిగా లక్షణాలు, ఆలోచన విధానాలు కూడా కొద్దిగా అలా ఉంటాయి అనమాట. బుధుడు తొలయందు ఉంటే ఇది మిత్రశాస్త్రం అంటే వృషభంలో ఉన్నా ఇక్కడున్నా కూడా మిత్రులు సహాయం చేస్తుంటారు, బంధువులు కూడా అనమాట. లగ్నాన్ని బట్టి మారుతుంటుంది. బుధుడు తొలలో ఉంటే పరస్పర విరుద్ధమైనటువంటి మాటలు పలుకువాడు, బాగా ఖర్చు చేయవాడు, శిల్ప వృత్తి అందు సమర్థుడు. ఈ వాస్తు అంటే ఇటువంటిది. ఆ తర్వాత ఈ యొక్క దేవాలయాల సంబంధంగా, శిల్పశాస్త్రం సంబంధంగా, పెయింటింగ్ సంబంధంగా కొద్దిగా మంచి పనులు. దుష్ట పనులు ఏందో ఆసక్తి గలవాడు, కోతలు కోయేవాడు, ఎక్కువ మాట్లాడతారు, ఎల్లప్పుడూ ఏదో ఒక విషయం ముందు దిక్కుతుడై ఉండను. అంటే వృషభంలో మంచి చెప్పారు, తులలో అంత పెద్దగా మంచి చెప్పలే. నెక్స్ట్ బుధుడు వృశ్చిక ముందున్న కొద్దిగా మూర్ఖత్వము, మొండితనం అనేది ఉంటుంది. ఖర్చు పెడతాం కూడా. ఈ బుధుడు ఈ యొక్క ఎక్స్పెండిచర్ అనే దానికి కూడా చాలా ఇంపార్టెంట్. జనరల్గా బుధుడు పిసినారి గ్రహం అని అంటాం. అది ఉన్నటువంటి పొజిషన్లో మేషంలో ఉన్న ఈ వృశ్చికంలో ఉన్నా కూడా అది పిసునుడు, అత్యాశ గలవాడు, మంచి పనులు చేయటం విముఖత చూపువాడు, సౌఖ్యం అనేటటువంటిది తగ్గుదల ఉంటుంది. ప్రేమ వ్యవహారం ముందు పరాజయం పొందేవాడు, పెద్ద పారిశ్రామికవేత్త ఉండదు. పారిశ్రామికవేత్తలు హ్యాపీనెస్ తక్కువ ఉంటుంది అనమాట. అందువల్ల దుఃఖము కలవాడు. కనుక వృశ్చికంలో బుధుడికి మనం చాలా జాగ్రత్తగా చెప్పేటప్పుడు ఆలోచించి ఎక్కువ భాగం ఋషీశ్వరులు అంత పెద్ద సానుకూలత చెప్పాల. బుధుడు ధనస్సు రాశి ఉన్నప్పుడు కనుక ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీనంలో బుధుడు నీచపడతాడు. మరి ఒక రాశి అయినటువంటి ధనస్సులో నీచపడతాడని ఋషీశ్వరుడు చెప్పడు, కానీ అది గుర్తు పెట్టుకోవాలన్నమాట. మనకి ఏది మీనంలో ఆ బుధుడు నీచపడతాడు కాబట్టి ఇది కూడా గురువులే కాబట్టి అక్కడ కొద్దిగా బలం తక్కువగా ఉంటుంటుంది అన్నమాట. కనుక ధనుసు రాశిలో బుధుడు అంటే కొద్దిగా దాన ధర్మాలు చేస్తుంటాడు, చాలా సంపదలు అనేటటువంటిది పొందుతాడు. బుధుడు నీచపడ్డ వాళ్ళందరూ కోటేశ్వర్లు అనమాట. చాలా వైభవ సంపదలు కలవాడు, వాళ్ళ క్యాస్ట్లో బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాడు,
అన్ని కళల్లో కౌశల్యం అనేటువంటిది బాగా ఉంటుంది. రూప లావణ్యవతి అయినా సంపద కలిగినటువంటి భార్యను పొందుతాడు. కొద్దిగా మంచి లక్షణాలు అనేటటువంటిది చెప్పాడు అనమాట ధనస్సులో. నెక్స్ట్ బుధుడు మకర రాశి ఎందున్న శత్రుపీడ, దుష్టబుద్ధి, అంటే సెక్స్ యాటిట్యూడ్ అనేది మధ్యమ రద్దీ, సెక్స్ యాటిట్యూడ్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంటుంది అన్నమాట. అందువల్ల ఇతరుల పని చేయవాడు, అంటే జాబ్ చేయడానికి అవకాశాలు అనేవి ఎక్కువ ఉంటాయి. కొద్దిగా ఏదైనా బుధుడికి అక్కడ మనకి ధనస్సులో కొద్దిగా హ్యాపీనెస్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది అన్నమాట. ఇది నెక్స్ట్ ధనస్సు కాదు, ఇది మకర రాశి గురించి చెప్పాను. మళ్ళీ మకర రాశిలో ఏం చెప్పారు, శత్రుపీడ, దుష్టబుద్ధి, శనింట్లో ఉన్నాడు కాబట్టి మెచ్చని లక్షణాలు అనేటువంటిది, ఏ గ్రహమైన శనింట్లో ఉంటే మెచ్చని లక్షణాలు అనేటువంటిది వస్తుంటారు అనమాట. ఉదాహరణకు సప్తమాధిపతి శనింట్లో ఉన్నాడు, అక్కడ మెచ్చని లక్షణం కలిగినటువంటి భార్య అట్లా చెప్తాను అనమాట. మాతృస్థానపతి శనింట్లో ఉన్నాడు, మెచ్చని లక్షణాలు కలిగినటువంటి తల్లి అట్లా చెప్తుంటాను అనమాట. కనుక ఇది మటుకు రాశి ఫలాలే కాబట్టి అక్కడ శత్రుపీడ, దుష్టబుద్ధి, అదే సెక్స్ అనేటువంటిది కొద్దిగా తక్కువగా ఉంటుంది. అని శని, ఈ బుధుడు అనేటటువంటిది ఏంటంటే బుధుడింట్లో శని ఉన్నా, శనింట్లో బుధుడు ఉన్నా, శని బుధులు కలిసిన కొద్దిగా వాళ్ళకి తక్కువ, అంటే కొంతకాలానికి ఆ సెక్స్ మీద ఇంట్రెస్ట్ కూడా పోద్ది అనమాట. శని బుధులు కలిస్తే కొజ్జా అంటాం అనమాట. అందువల్ల ఈ శని బుధుల కాంబినేషను, శనింట్లో బుధుడు ఉంటాం, బుధుడింట్లో శని ఉంటాం, సెక్స్ యాటిట్యూడ్కి అంత మంచిది కాదు. కనుక ఈ శని బుధుల కాంబినేషన్ కూడా గుర్తుపెట్టుకోండి. కనుక ఇక్కడ జాబ్ చేయడానికి అవకాశాలు అనేటువంటి లేకపోతే వేరే వాళ్ళ పని శ్రద్ధగా చేస్తాడు అనమాట. దుఃఖం అనేటటువంటిది కొద్దిగా ఉంటుంది అన్నమాట. బుధుడు కుంభంలో ఉండేటైతే ఇది కూడా శనిలే. ఎల్లప్పుడూ ఇంట్లో గొడవలు గలవాడు, అహంకారం గలవాడు, ధనం ప్రతాపం ధర్మం లేనివాడు, నిరంతరం శత్రుపీడతో బాధపడుతూ మనశ్శాంతి కూడా కోల్పోతుంటాడు అన్నమాట. ఎందుకంటే బుధుడికి బుద్ధికారకుడే కాకుండా మనసు సంబంధించినటువంటిది కూడా కాంబినేషన్ ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా యోచించి చెప్పాలన్నమాట. బుధుడు కథ మిత్రశాతంలో ఉన్నారు కాబట్టి ఒక్కోసారి మిత్రులు సహాయం చేస్తుంటారు అన్నమాట. బుధుడు నీచరాశి అనే మీనముందున్న ఎడల ఇతరుల ధనమును రక్షించువాడు, దేవబ్రాహ్మణ భక్తి గలవాడు, సుందరీజనుల కటాక్ష విషయములకు ఎల్లప్పుడూ ఆశించువాడు. కనుక ఈ బుధుడు మీనంలో ఉంటే ఆర్థికమైనటువంటి లోటు కూడా గబక్కన చెప్పకూడదు. అయితే మీనంలో బుధుడు ఉన్నప్పుడు పోర్ట్ఫోలియో మంచిదైతే కొద్దిగా ఆ బ్యాడ్ తక్కువ చెప్పాలన్నమాట. సపోజ్ మేషలగ్నం బుధుడు మీనంలో ఉన్నాడు, వృశ్చిక లగ్నం బుధుడు మీనంలో ఉన్నాడు, కొద్దిగా బ్యాడ్ అనేది బాగా ఎక్కువగా చెప్పాలన్నమాట. బుద్ధి లేకుండా ప్రవర్తిస్తుంటారు అనమాట వాడు, ఎందుకంటే వాడు బుద్ధి గ్రహం అనమాట. మేషలగ్నం అయితే అసలు భయపడతారు అనమాట. అది వయస్సు గ్రహం కూడా, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. వ్యాపార సంబంధ దక్షతలు కూడా తక్కువ ఉంటాయి కాబట్టి కొద్దిగా రెండు రకాలు, అంటే దుస్వభావ రాశిలో బుధుడు ఉన్నప్పుడు రెండు పడల మీద కాళ్ళు వేస్తూ ఆలోచిస్తుంటారు అనమాట. అది అందువల్ల ఈ బుధుడు నీచరాశి అయినా కూడా కొద్దిగా మంచి లక్షణాలు అనేటువంటి ఉంటాయి అన్నమాట అక్కడ. అది అందువల్ల బ్లాక్ మనీ కూడా ఒక్కోసారి ఉంటుంది. కొద్దిగా దేవాలయాలు సందర్శన, బ్రాహ్మణులు అంటే మక్కువ, హోమాలు యజ్ఞాగాది కృతులు చేస్తుంటాడు. కనుక కొద్దిగా ఆడవాళ్ళు, కొద్దిగా మగవాళ్ళు కానీ, ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు కానీ వాళ్ళని కొద్దిగా అభిమానించడానికి, ప్రేమలు పొందడానికి కూడా అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట. మంగళ మాత్సవం.